ఒక పక్క విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే జేబులో జయలలిత ఫోటో పెట్టుకొని స్టేజ్ మీద ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అసలు అతను ఎవరు? ఇలాంటి గొప్ప మనిషి గురించి 2 ముక్కల్లో చెప్తా వినండి. ఎంజి రామచంద్రన్ గారు పార్టీ పెట్టిన కాడి నుంచి జయలలితని అసెంబ్లీలో నుంచి బట్టలొప్ప తీసి కొట్టుకొని బయట ఇసిరేసిన కాడి నుంచి, ఆమె శబదం చేసిన కాడి నుంచి, ఆమె చనిపోయేంత వరకు ఆమెకి తోడుంది కేఏ సెంగోటయ్య. ఆయన్ని కొన్ని కారణాల వల్ల అన్నా డిఎంకే పార్టీ నుంచి సస్పెండ్ చేసి తొలగించారు. కానీ ఆయన అభిమానం చూసారా? నేను పార్టీ మారాను కానీ నా అభిమానం మారలేదు, నాకు రాజకీయ భిక్ష పెట్టింది మాత్రం జయలలిత మాత్రమే అని గుర్తించి విజయ్ పార్టీలో చేరినా కూడా, విజయ్ పార్టీలో ఆయన గెలిచినా కూడా జేబులో జయలలిత ఫోటో పెట్టుకొని ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులందరికీ సిగ్గు రావాలి. ఏదైనా గుర్తు పెట్టుకోండి, ఒకటే, మనకు సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదు. கோபம் கண்ணான கண்ணே என் தெய்வ பெண்ணே కన్నిల్ దూసి. నేను జయలలిత గారి గురించి ఒకటే చెప్పగలను, ఆమె భౌతికంగా మన దగ్గర లేకపోవచ్చు, కానీ ఆమె చేసిన మంచి పనుల వల్ల కొన్ని మంది జీవితాలు అయితే బాగుపడ్డాయి. మంచి చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు, సహాయం చేసిన వాళ్ళని కూడా ఎప్పుడు మర్చిపోవద్దు. సెంగోట్టయ్యలాగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ కూడా జయలలిత గారి ఫోటో లోపల పెట్టుకున్నాడు.